హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ దిస్ ఈస్ తారక్. ఈ మధ్యన ఎక్కడ విన్నా కూడా ప్రతి ఒక్కళ్ళ నోటి నుంచి వినిపిస్తుందన్నమాట హ్యాష్‌ట్యాగ్ 90స్ అనమాట. పేరుకే 90స్ గానీ 90స్ అని కాదు 90స్, 20స్ ఎప్పుడు పుట్టిన కిడ్స్ అందరికీ కూడా ఎప్పుడు పుట్టినోళ్ళకైనా కూడా ఈ సిరీస్ అనేది చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ సిరీస్‌ని డిజైన్ చేయడం అలా డిజైన్ చేశారు. శివాజీ గారి క్యారెక్టర్ ఏమో పెద్దవాళ్ళకి రీచ్ అవుతుంది. అలాగే మౌలి క్యారెక్టర్ ఏమో ఒక టీనేజర్స్‌కి రీచ్ అవుతుంటే చిన్న పిల్లలందరూ కూడా మన ఆదిత్య క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు. సో ప్రస్తుతం మన మౌలి మనతో ఉన్నారు. ఈ సిరీస్ గురించి, ఈ సిరీస్‌లో నుంచి ఆయన ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడేసుకుందాం. హలో మౌలి. హలో. హలో. హాయ్. ఎలా హాయ్ అండి. ఉన్నారు? బాగున్నా అండి. హ్మ్. 90స్ సిరీసు అంటే మీరు ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో గానీ ఫస్ట్ 90స్ సిరీస్ అంటే జనరల్‌గా చాలా సీరీస్‌లు వస్తుంటాయి కదా! అలా ఒక సీరీస్ అనుకున్నాం. బట్ ఇంత పెద్ద హిట్ అయిన ఫస్ట్ తెలుగు సీరీస్ అంటే గనక 90స్ గురించి అవును. మాట్లాడుతున్నారు అందరూ. హ్యాష్‌ట్యాగ్ 90స్. పేరుకే అదే మీ ఆదిత్య హాసన్ పెట్టడం పేరుకి పెట్టాడు గానీ కానీ మొత్తం అందరికి చిన్న ఇంటిల్లిపాది కూర్చొని చూసే అవును. సీరీస్ అంటారు కదా! అలాంటి ఒక సీరీస్ కింద ఉంది. యాహ్! సో, హౌ ఈస్ యూ ఎంజాయింగ్ ద సక్సెస్ ఆఫ్ ద హ్యాష్‌ట్యాగ్ 90స్ అంటే ఏం చెప్తారు? చాలా ఎంజాయ్ చేస్తున్నా అండి నేను. ఎక్కడికెళ్ళినా హ్మ్. ముందైతే నా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో నుంచి తెలిసినా కూడా మాక్సిమం యంగ్ ఆడియన్సే గుర్తుపట్టడం గానీ, మాట్లాడడం గానీ యెస్. జరిగేది. ఇప్పుడు ఊరెళ్తే హ్మ్. అనకాపల్లి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు సంక్రాంతికెళ్తే చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు చాలామంది హ్మ్. "ఏయ్! మీరు 90స్ గదా! చూసానే మిమ్మల్ని" అంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హ్మ్. సో, అయితే 90స్ కదా అని చిన్నపిల్లల దాకా పెద్దవాళ్ళు గుర్తుపడుతున్నారు. అయితే మీ లవ్ స్టోరీ ఒకటుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. మరి అక్కడి నుంచి అలాంటి అమ్మాయిలేం గుర్తుపట్టట్లేదా? అదే అండి గుర్తుపట్టట్లేదు. అదే ఎందుకని? గుర్తుపట్టినా పట్టనట్టు నటిస్తున్నారంటారా? ఈ ఇంకా ఏం లేదండి. అదే మీరన్నారు గాబట్టి ఇప్పుడు ఇప్పుడు గుర్తించాలి హ్మ్. అమ్మాయిలెవరైనా ఉంటే చాలా మంది. మౌలి డిమాండ్ చేస్తున్నాడు. అమ్మాయిలందరూ గుర్తించాలని జెప్పి. అంతేనా? అదేనా మీ అంతేనండి. మరదే కదా మీరు ఆ! చెప్తున్నారు. అంతే. యాహ్! అయితే యాక్చువల్‌గా దీంట్లో చాలా న్యాచురల్‌గా ఉంటది. ప్రతి క్యారెక్టర్ కూడా ఇంట్లో అమ్మతో మాట్లాడే మాటలు, నాన్నతో మాట్లాడే మాటల్లాగా, హ్మ్. ఒక తమ్ముడు, చెల్లి ఉంటే ఎలా ఉంటదో అలాగే ఉంటది కదా! మరి మీకు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో అంటే మీకు సిబ్లింగ్స్ ఉన్నారా ఎవరన్నా? మా అన్నయ్య ఉన్నాడండి. మా అన్నయ్య నేను అలాగే కొట్టుకుంటాం. హ్మ్. సిరీస్‌లో ఎలాగైతే కొట్టుకున్నామో మన అంటే మీరు ఆదిత్యనా దాంట్లో? ఆ! అంతే. నేనసల ఏం తినేవాడిని గాదు. హ్మ్. బాగా బాగా కొట్టేసుకునేవాళ్ళం. హ్మ్. పిచ్చగొట్టుడు. ఆ! అయితే యాక్చువల్‌గా దీంట్లో మీరు 99% వచ్చిన ఇది కింద కనిపించారు హ్మ్. కదా! మరి రియల్ లైఫ్‌లో? రియల్ లైఫ్‌లో కూడా బానే చదివేవాడినండి. బానే అంటే బానే చదివి అంటే ఎంత 99ఆ? 99 అంత గాదు. హ్మ్. కానీ క్లాస్‌లో టాప్ 10. ఓహ్! టాప్ 10. హ్మ్. అయితే ఫాలోయింగ్ అది హ్మ్. గట్టిగానే ఉండేది అప్పట్లాగా. ఫాలోయింగ్ ఏంటి? అంటే స్కూల్లో ఎహే! అదే ఈ సీరీస్‌లో చూపించినట్టు కూడా ఫాలోయింగ్ అది మా ఉండేదంటనా కొంచెం? స్కూల్‌లో అమ్మాయిలే ఉండేవారు గాదండి హ్మ్. క్లాస్‌లో. అయితే ఇంకా అలా గడిచిపోయిందనమాట ఆ అలా జీవితం గడిచిపోయింది. అది. ఇంకా దాని గురించి ఎందుకులెండి. సరే అయితే ఓవరాల్‌గా ఈ సీరీస్‌లో చూసుకున్నప్పుడు ఏంటంటే అది ఇంతకు ముందు మాట్లాడిన నేచురల్‌గా ఉండాలి కదా! ప్రతీది కూడా అవును. ఏది యాక్ట్ చేసినట్టు కనిపించినా కూడా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తది. హ్మ్. అందరూ నేచురల్‌గానే మామూలుగా మాట్లాడుతున్నట్టే అంతా ఇంట్లో ఎలా ఉంటదో అలాగే ఇది చేశారు కదా! సో, మరి ఈ సీరీస్‌కి మీరు సెలెక్ట్ అయిన తర్వాత డైరెక్టర్ మీకిచ్చిన ఇన్‌పుట్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఏం లేదండి స్క్రిప్ట్ హ్మ్. నరేషన్ ఫస్ట్ నాకు నరేషన్ ఇవ్వగానే నాకు హ్మ్. కంట్లో నీళ్ళు తిరిగాయి. హ్మ్. 3 గంటలు నరేషన్ ఇచ్చాడు హ్మ్. ఆదిత్య హాసన్. హ్మ్. అసల బ్యూటిఫుల్ అప్పుడే అనిపించింది. ఇంత ఇంత మంచి స్క్రిప్ట్‌లో నన్ను హ్మ్. నన్ను అది నాకొచ్చి చెప్పడమే నాకు చాలా లక్కీగా ఒక మంచి స్క్రిప్ట్ విన్నాక ఒక మంచి ఫీలింగొస్తది. హ్మ్. హ్మ్. ఇది ఇది మన కోసం ఎవరో అంత మంచిగా రాసుకొని నన్ను నన్ను పెట్టుకుందాం అనుకుంటున్నాడంటే చాలా మంచి ఫీలొస్తది. అది హ్మ్. చాలా హ్యాపీ అనిపించింది. అది నన్ను నేను కన్ఫర్మ్ అయినా అవ్వకపోయినా ఆ రోల్‌కి నాకొచ్చి చెప్పాడు ఆ అంటేనే స్క్రిప్ట్ అనిపించింది ఆ! యాక్చువల్‌గా. సో, మరి మిమ్మల్ని ఎందుకు అనుకున్నాడంటే ఎప్పుడైనా అడిగారా? అడిగానండి. డైరెక్టర్‌ని? ఆ! నాకు యూట్యూబ్ వీడియోలు 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాడంట. హ్మ్. 2 ఇయర్స్ నుంచి చూస్తూ దీన్ని ఎట్లైనా పెట్టుకోవాలని హ్మ్. అప్పుడే అనుకోని హ్మ్. ఇప్పుడు స్క్రిప్ట్ అయిన తర్వాత ఫస్ట్ నాకే నరేషన్ ఇచ్చాడు. హ్మ్. ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇదే గదా! యాక్చువల్‌గా సీరీస్ పరంగా గాని అంటే ఒక బయట పెద్ద ప్రొడక్షన్ లాంటి దాంట్లో చేయడం అయితే ఇది. లేదండి చేసే ముందు 'హాస్టల్ డేస్' అని ఒక సీరీస్ చేశా. అది ఓకే. కూడా మంచి రీచ్ వచ్చింది. హ్మ్. యంగ్ ఆడియన్స్‌లో. హ్మ్. ఫ్యామిలీస్ ఎవరు చూడలేదు కొంచెం బూతులు ఎక్కువ ఉండడం వల్ల. కానీ ఫన్ సీరీస్ అది కూడా. హ్మ్. ఎవరైనా సో, చూడలేని ఉంటారు వెంటనే చూసేయండి అది కూడా. బట్ కాకపోతే ఈ సీరీస్ తోటి మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ ఆ! అందరిలోకి ఈ సీరీస్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా కవర్ చేస్తాం. ఫ్యామిలీ ఆడియన్స్ కవర్ చేయడం గాదు. దూసుకుపోయారు యాక్చువల్‌గా అవును. వాళ్ళలోకి చాలా చొచ్చుకుపోయి. చాలా మంది అసలు ఎక్స్‌పెక్ట్ గూడా చేయలేదండి. మరైతే ఇప్పుడు ఇంతకుముందు మనం చేసుకున్న అంటే మీరన్నట్టు ఒక హాస్టల్ డేస్ కావచ్చు, లేదంటే మీరు చేసుకునే వీడియోస్ అంటే జనరల్‌గా మనమే బాస్ ఉంటాం. మనం చేసుకుంటాం. హ్మ్. బట్ ఇక్కడేంటంటే పక్కన వేరే వాళ్ళతో చేయాలి. అట్ ద సేమ్ టైమ్ అంటే ఒక ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ కైండ్ ఆఫ్ థింగ్ గదా! హ్మ్. 'శివాజీ' గారు, 'వాసుకి' గారు అవును. ఇలా సీనియర్ సీనియర్ యాక్టర్స్ యాక్టర్స్. కూడా ఉన్నారు మరి. అవును. సో, వాళ్ళతో చేసినప్పుడు ఏమన్నా అనిపించిందా? అంటే ఎలా ఉండేది ఆ ఎక్స్‌పీరియన్స్? కొంచెం ఫస్ట్‌లో అయితే కొంచెం తడబాటుండేది. టెన్షన్‌గానే ఉండేది. హ్మ్. ఫస్ట్ 2 రోజులు హ్మ్. అసలు ఎలా తీసుకుంటారు అంటే ఎందుకంటే సీనియర్ యాక్టర్ ఉన్నారంటే మనం
మనం ఎక్కువ లాగితే అదే ఎక్కువ టేకులు తీసుకుంటే ఎక్కువ వాళ్ళకి టేకులు irritation. లాగితే ఆ టెన్షన్ ఉంటది. ఉమ్, కరెక్ట్‌గా చేస్తున్నామా లేదా అని టెన్షన్ ఉమ్, ఉంటది. ఉమ్, ఇద ఇదంతా ఉండేది గానీ, శివాజీ గారు ఫన్ మంచి కంఫర్టబుల్ చేశారు. ఉమ్, జోకులేస్తుంటారు మంచిగా. ఉమ్, చాలా కంఫర్టబుల్ అయిపోయాం కొంచెం. ఉమ్. మీ బుడ్డోడు మామూలుగా లేదు, హుహు. సిరీస్ లో అయితే ఆడుకున్నాడు. మరి బయట ఎలా ఉండేది బయట బయట? గూడా ఆడుకుంటాడు. అసలు ఆ, ఎవరినైనా చూస్తే ఇమిటేట్ చేస్తాడు వెంటనే. ఉమ్, 2 నిమిషాల్లో మేము మీతో 10 నిమిషాలు మాట్లాడాడంటే ఇమిటేట్ మిమ్మల్ని చేసి, ఇమిటేట్ చేస్తాడు. అరే మొన్న ఇంటర్వ్యూ చేశాను, చేయమనాల్సింది, నన్ను ఇమిటేట్ చేస్తాడు. చేయమనాల్సింది. మరి మిమ్మల్ని నేర్పించావుడా? నన్ను గట్టిగా. ఆ, నన్ను ఆదిత్య డైరెక్టర్‌ని. డైరెక్టర్ని కూడా? ఆ! అరే రే, ఆ స్టేజ్ మీద మనోడు ఏడ్చాడు కానీ రియల్ గా సెటిల్ అయితే మీ అందరూ నేర్పిస్తుంటాడు అనమాట యాక్చువల్గా. అంతే. ఓకే. మరైతే దీంట్లో ఈ సిరీస్‌లో ఉప్మా అంటే పడదు మనకి. ఉప్మా అంటే వద్దులే నేను బయట తింటా లేకపోతే పోతానని చెప్పుండే, మరి రియల్ లైఫ్‌లో? రియల్ లైఫ్‌లో ఉప్మా తింటా అండి. నేను అన్ని టిఫిన్‌లు తినేవాడిని గానీ, భోజనం లంచ్‌లో హ్మ్. కూరలేనిది తినేవాడిని కాదు. హ్మ్. వెజ్ కూరలు ఏం తినను. ప్యూర్ నాన్ వెజ్జా? ప్యూర్ నాన్ వెజిటేరియన్. హ్మ్. పప్పు, దుంపలు అంతే. ప్యూర్ నాన్ వెజిటేరియన్ అన్నారు కదా ఇప్పుడే. నాన్ వెజ్‌లో అన్ని తింటా అండి. ఈ ఆ! వెజ్‌లో ఇవే తింటా. వెజ్‌లో ఇవి మాత్రమే ఆ! తింటారనమాట. ఎంత స్ట్రిక్ట్ మరి అసల. ఆ! హ్మ్. అందుకనే మా మమ్మీ కూడా కొంచెం హ్మ్. బాగా తగిలేవి వెనక. తగిలేవా? హ్మ్. సిరీస్‌లోనే తక్కువ అనమాట అయితే ఆ! దెబ్బలు. అంతే. హ్మ్. మరి ఇప్పుడు ఓకేనా అంతా? ఇప్పుడు ఓకే. ఇంక ఎంటబడి ఏం కొడతారు అయినా కూడా? అంతే. ఆళ్ళు వదిలేసారింక. హ్మ్. ఈడితో ఇంట్లోనే తరిమేశారు అందుకే హైదరాబాద్ వచ్చేసానని. నిజమనుకుంటారు. రాసుకుంటారు మా వాళ్ళు. ఇంట్లో నుంచి 90స్ యాక్టర్‌కే ఘోర అవమానం. ఇంట్లో నుంచి తరిమేసిన తల్లిదండ్రులు ఎలాగ వస్తాయి రేపటి నుంచి. లేదండి. చాలా సపోర్ట్ చేశారు. సిల్లీగా చెప్పినా సీరియస్‌గా తీసుకుంటారు. అయ్య బాబోయ్! సీరియస్ తీసుకోకండి. మా మమ్మీ మళ్ళీ పిలిచి మరి కొడతది ఇంటిక. ఇట్లా చెప్పావని తెలుస్తది మా మమ్మీకి. మరి మీ మీ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది? ఏకంగా 2 ఇయర్స్ నుంచి మీరు ఏకంగా మొత్తం టోటల్‌గా దీని మీదే అంకితమైపోయి చేయడం అంటే? నేను చెప్పినట్టుగా నేను బానే చదువుతా. హ్మ్. అన్నీ బా బానే చదివాను చిన్నప్పటి నుంచి. హ్మ్. చిన్నప్పటి నుంచి 8థ్ క్లాస్ నుంచి షార్ట్ ఫిల్మ్‌లు తీసేవాడిని. ఓకే. తీసుకుంటూనే ఇవి గూడా చదువు గూడా బానే చదివేవాడిని. సో, హ్మ్. అట్లా ఈడు చేసేస్తాడు అన్న నమ్మకం వచ్చేసింది ఆళ్ళకి. హ్మ్. ఒక ఇంజినీరింగ్ అయ్యేటప్పటికి హ్మ్. అండ్ ఆల్సో నేను షిఫ్ట్ అయ్యే టైంకి ఇంజినీరింగ్ అయ్యే టైంకి నాకు జాబ్ కన్నా దీనిలోనే ఇన్‌కమ్ ఎక్కువొస్తుంది కాబట్టి దేర్ ఇస్ నో పాయింట్ దానిలో జాబ్ జేసి, దానిలో టైమ్ ఇన్వెస్ట్ జేసి, అదంతా నేర్చుకొని హ్మ్. దానిలో అక్కడ టైం పెట్టడం కన్నా ఇక్కడ టైం పెడితే ఇంకా గ్రో అవుతానని అనిపించి ఇంకా వాళ్ళకి కూడా ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందా? వాళ్ళు మొన్నటి వరకు ఎంఎస్ ఎళ్తే బావుంటది గదా! అనేది ఉండేది ఆ! ఇంట్లో. ఈ సీరీస్ రిలీజ్ అయిన తర్వాత ఏమంటున్నారు? ఎళ్ళకుండా మంచి పని చేసావు అంటున్నారు. మంచి పని చేసావు అంటున్నారా? ఇంత హ్యూజ్ సక్సెస్ వచ్చింది కదా! మరి ఈ హ్యూజ్ సక్సెస్ తర్వాత ఆఫర్స్ దానికి తగ్గట్టు ఏమైనా వస్తున్నాయా? ఆ! ఇంకా వస్తున్నాయండి. కానీ హ్మ్. ఇంకా ఏం కన్ఫర్మ్ అవ్వలే. హ్మ్. యాహ్! అంటే మీరు కన్ఫర్మ్ అవ్వలేదా? వాళ్ళ అవతల సైడ్ నుంచా? నేను నాదే ఇంకా కన్ఫర్మ్ అవ్వలే. మంచి హ్మ్. స్టోరీ వస్తే చేద్దామని. మరి నెక్స్ట్ అందరూ వెయిటింగు. మీ లవ్ ఫెయిల్యూర్ ఎంతవరకు వచ్చింది? నెక్స్ట్ ఏమవుతది? అదంతా అనేది. సో, ఎప్పుడు నెక్స్ట్ దీనికి సీక్వెల్ ఎప్పుడు రాబోతుంది? సీజన్ 2 ఆదిత్య హసన్ గారి డెసిషనే అండి. డెసిషనే బట్ కాకపోతే మీకు ఆల్రెడీ అయితే చెప్పుంటాడు కదా! అప్పుడు చేద్దాం తమ్ముడు, ఇప్పుడు చేద్దాం తమ్ముడు అలా ఉండుంటది కదా! సీజన్ 2 ఏదో. ప్లాన్ అయితే ఉంది తన హ్మ్. దగ్గర. కానీ హ్మ్. స్క్రిప్ట్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. హ్మ్. తను ఒక సినిమా ఓకే అయింది చేస్తున్నాడు. తనకి. ఓకే. సో, సినిమా చేసిన తర్వాత సీక్వెల్ అప్పుడు? సీక్వెల్ చేద్దాం. ఓకే. మరి సినిమాలో మరి మీ క్యారెక్టర్స్ వచ్చుండాలి ఈ పాటికి? ఇంకా ఆ స్క్రిప్ట్ కూడా ఇంకా అవ్వలేదండి. ఏది స్క్రిప్ట్ అవ్వలేదు ఇంకా. టోటల్‌గా ప్రస్తుతానికైతే ఈ యాహ్! సక్సెస్ మోడ్ అనేది ఏదైతే ఉందో నేను ప్రతి చేసుకుంటాను. డైరెక్టర్‌కి సినిమా తీయాలనే ఉంటది కదండీ. ఆ యెస్. సినిమా ఆఫర్ వచ్చాకే సినిమా తీయాలని హ్మ్. అనుకుంటున్నాడు. హ్మ్. సో బట్ ఏదొచ్చినా గాని ఆదిత్య ఏం తీసినా గాని మీరైతే ఉంటారు. ఎందుకంటే ఈ సిరీస్‌లో ఫస్ట్ సెలెక్ట్ అయింది మీరు గదా! యాక్చువల్‌గా. యాహ్! మరైతే దీంట్లో ఉన్న మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ దీంట్లో ఏమైనా కనెక్ట్ అయినయి ఉన్నాయా? కొన్నైనా? ఆహ్, ఉన్నాయండి. అదే మా అన్న నేను కొట్టేసుకుంటాం. హ్మ్. నేను అదొక అది. ఏ ఏం తిననని చెప్తా. హ్మ్. ఉప్మా ఉప్మా అంటే ఇడ్లీ చేస్తే ఉదయాన్నే అదే టిఫిన్ మళ్ళీ మళ్ళీ చేస్తే ఉండదు తిన. మమ్మీతో తినకుండా వెళ్ళిపోవడం హ్మ్. ఇవన్నీ హ్మ్. ఇవన్నీ అవేనా ఆల్మోస్ట్ అంతవరకే అన్నీ. ఉన్నాయా? అన్నీ. అంతవరకే ఉన్నాయా? ఇంక నెక్స్ట్ ఏమి లేవా అంతకు మించి? ఏముంటాయండి. అరే! మిగతా అంతా నెక్స్ట్ కథే గదా! మిగతా అంతా మీ స్కూల్ ఇద్దరిదే అంత లవ్ ట్రాక్ బ్యూటిఫుల్‌గా అనిపించింది. అంత వల్గారిటీ అదే చెప్పాం లేకుండా. కదండీ! మా క్లాస్‌లో అమ్మాయిలే ఉండేవాళ్ళు కాదు. హ్మ్. రియల్ లైఫ్‌లో కానీ క్రష్‌లయితే ఉండేవాళ్ళు. పక్క క్లాస్‌లో క్రష్‌లు ఇలా పక్క క్లాసా? పక్క స్కూలా? పక్క క్లాస్. ఓకే. మీ క్లాస్‌లో ఒక్క దాంట్లోనే ఉండేవాళ్ళు గాదు. అబ్బాయిల క్లాస్, అమ్మాయిల క్లాస్ వేరే వేరే ఉంటాయండి. ఆహా! ఓకే. ఓకే. సో, క్రష్ అయితే ఉండేది యాక్చువల్‌గా. ఆ! హ్మ్. ఉండేది. మరి దీంట్లో అయితే డేర్ చేసి ఎక్స్‌ప్రెస్ చేశారు. హ్మ్. అక్కడంత ఫ్రీడమ్.
అంత సీన్ లేదు. అసలు అంత సీన్ లేదు యాక్చువల్‌గా. మొత్తం బెత్తం ఇరుగుతదా? మనకు కూడా అంత ధైర్యం లేదు. అంత ధైర్యం లేదు సీన్ లేదు కదా! ధైర్యం ధైర్యమే లేదు. లేదు. ధైర్యం లేదు బేసిక్‌గా. ఇంతకీ 'ఆదిత్య హాసన్' ఎలాంటాడు? కెప్టెన్ ఆఫ్ ద షిప్ జేమ్స్ కెమెరాన్ ఏదేదో పొగిడాడు మన మనవడు. ఎలా ఉంటాడంటే ఆయన ఏమనడు జస్ట్ వచ్చి వెళ్ళిపోతుంటాడని చెప్పాడు అవును. యాక్చువల్‌గా. కూల్‌గా అంటే టెన్షన్ పడడం ఇలాంటివి ఏమి ఉండవా? అరవడం గాని ఇలాంటివి ఏమి ఎక్కడ? అస్సల హ్మ్. వెరీ కామ్ పర్సన్. అసలు మీరు బయట చూస్తే హ్మ్. ఏంటి డైరెక్టర్ అన్నట్టే ఉంటారు. వెరీ ఇంట్రోవర్ట్ కూడా. హ్మ్. సో 10 మంది ఉన్నారంటే బయట హ్మ్. అసల యాంగ్షియస్ అయిపోతాడు. కానీ సెట్‌లో మాత్రం అసలు వేరే వేరే మనిషి. హ్మ్. అంటే వేరే వెరీ మనిషి అంటే ప్రొఫెషనల్. హ్మ్. బయట మాత్రం 10 మంది ఉంటే చాలా టె ఇంట్రోవర్ట్. యాహ్! టెన్షన్ పడిపోతాడా? హ్మ్. హ్మ్. మరి ఇంత నాకు ఇంట్రోవర్ట్‌గా అదే అర్థం కాదు. ఆ! సెట్‌లోకి వచ్చిన తర్వాత అసలు ఏముండదు. అదేముండదు. కానీ బయట ఎక్కడైనా అందరూ సక్సెస్ మీట్‌కి గాని ఆటిలకి గాని చాలా ఇంట్రోవర్ట్. చాలా హ్మ్. యాంగ్షియస్ ఫీల్ అవుతాడు. హ్మ్. మరి అంత ఇంట్రోవర్ట్ ఫెలో మరి మీతో ఏమన్నా షేర్ చేసుకున్న మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? యాహ్! యాహ్! నా లైక్ బ్రదర్ ఓన్లీ అండి. ఇన్ని రోజులు ట్రావెల్ చేసాం. హ్మ్. చాలా క్లోజ్ హ్మ్. ఆదిత్య. అయితే యాక్చువల్‌గా మీ మౌలి టాక్స్ గురించి మాట్లాడితే ఏంటంటే, మీరన్నారు ఇన్‌స్టాలో వాటిల్లో ఇంకా మీకున్న ఫాలోయింగ్ గురించి హ్మ్. చెప్పక్కర్లేదు. బట్ యూట్యూబ్‌కొచ్చేసరికి కూడా ఏంటంటే, మీ థాట్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. సో, అంటే మీకేమైనా టీమ్ ఉంటదా? లేకపోతే ఒక్కళ్ళే కూర్చొని చేసుకుంటారా అవన్నీ కూడా ఎవ్రీథింగ్? ఒక్కళ్ళేనండి. టీమ్ ఏం లేదు. ఎడిటింగ్ హ్మ్. కూడా నేనే చేసుకుంటా అన్ని మొత్తం ఏ టు ఎవ్రీథింగ్ జెడ్. యాహ్! ఏ టు జెడ్. హ్మ్. ఆ 'తరుణ్ భాస్కర్‌తో' చేసిందైతే అది మరీ ఇదిగా ఉండదు. యాహ్! ఎన్నాయింగ్ ఇంటర్వ్యూ అయ్యారు గదా! సో, మరి ఇలాంటి థాట్స్ ఒక సెలబ్రిటీకి చెప్పించి, ఒప్పించి వాళ్ళతో చేయాలంటే కొంచెం ఇబ్బంది పడతారు గదా! మరి ఆళ్ళేమి ఇబ్బంది ఫీల్ అవ్వరా అలాంటి వాటిలకి? తర్నన్నతో నేను ఆల్రెడీ వర్క్ చేసామండి. హ్మ్. పేటీఎం యాడ్ తర్నన్నే నాకు ఫస్ట్ టైమ్ హైదరాబాద్‌కి పిలిపించి షూట్ అని చెప్పి పిలిపించిన తర్నన్నే. ఆళ్ళందరూ నా వీడియోలు చూసి హ్మ్. లాక్‌డౌన్ తర్వాత. హ్మ్. సో, ఫస్ట్ సెట్ ఎక్స్‌పీరియన్స్ తర్నన్నతోని. సో, అలా ర్యాపో ఉంది. సో, ఫ్రెండ్లీ వెరీ కూల్. ఇప్పుడు 'మౌలి టాక్స్' అనేది ఆల్రెడీ ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఓ హ్మ్. పక్కన యాక్టింగ్ కెరీర్ ఉంది గదా! సో, హ్మ్. గోల్ అనేది ఒకటుంటది మనిషికి. ఈ అవును. 'మౌలి టాక్స్' గురించో లేకపోతే దీని గురించో అయితే వచ్చుంటారు కదా! గోల్ అనేది ఉంటది కదా! గోల్ అంటే ఏం చెప్తారు మీ లైఫ్‌లో మీకు? గోల్ అంటే సినిమా తీయాలండి. సినిమా నేను అంటే హైదరాబాద్ షిఫ్ట్ అయింది రైటర్ డైరెక్టర్‌గా సినిమా తీద్దామని. వాటా మరి మధ్యలో యాక్టర్ అయిపోయారు అనుకోకుండా? అదే నా వీడియోల్లో నేను యాక్ట్ జేస్తూ అలా అలా యాక్టింగ్ అవకాశాలు వచ్చి హ్మ్. ఇలా ఇంత మంచి స్టోరీలొస్తే వదులుకోబుద్ది అయ్యేది ఏ యాక్టర్‌కైనా. యెస్. డెఫినైట్‌లీ యాక్టింగ్ ఈస్ వన్ ఆఫ్ మై ప్యాషన్స్. ప్యాషన్. బట్ యాహ్! కాకపోతే ఏంటంటే ఫైనల్‌గా ఫైనల్ గోల్ ఈస్ డైరెక్టర్ అవ్వాలని జెప్పి. యాహ్! మరి 'ఆదిత్య హాసన్‌కి' ఎప్పుడన్నా చెప్పారా ఈ విషయం? చెప్పా ఆ! నాకు. స్క్రిప్ట్‌లో ఏమన్నా ఉంటే చెప్పకపోయారా? మరి ఇంకేముంది ఆయన యాహ్! తెలుసండి తనకు కూడా తెలుసు. హ్మ్. యాహ్! సో, అయితే జనరల్‌గా మిమ్మల్ని చూస్తే ఏంటంటే, ఇప్పుడు 'మౌలి టాక్స్' ఇయన్నీ వీడియోస్ చూస్తే ఏంటంటే, బాగా ఒక పాష్‌గా ప్రాపర్ హైదరాబాద్‌లాగా ఉంటారు కదా! ఒరిజినల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి మీది? మాది వైజాగ్. హ్మ్. పుట్టింది అనకాపల్లి. హ్మ్. పెరిగిందంతా గాజువాక గాజువాక. చిన్నప్పటి నుంచి. గాజువాక కుర్రోడనమాట అయితే హ్మ్. యాక్చువల్‌గా. సో, అంటే చూడడానికి మాత్రం ఒక ప్రాపర్ హైదరాబాదీ స్టైల్‌లో ఉన్నట్టు కనపడతారు యాక్చువల్‌గా. మీ వీడియోలు కూడా అలాగే ఉంటాయి కదా! సో, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు ఇంతకీ? నాని. 'నాని.' నాని నా ఓకే. ఫేవరెట్ యాక్టర్. ఎందుకంటే నేచురల్ యాక్టర్. నేచురల్ యాహ్! స్టారేనా 'పిల్ల యాక్చువల్‌గా? జమీందార్' సినిమా మా కాలనీలో ఒక అన్న తీసుకెళ్ళాడు. హ్మ్. పిల్లలందరూ కలిసి ఫస్ట్ టైమ్ ఆ సినిమాకెళ్ళాం. హ్మ్. 'పిల్ల జమీందార్'తో ఐ బికేమ్ ఎ ఫ్యాన్. మరి ఫ్యూచర్‌లో ఒకవేళ మీకు డైరెక్టర్ కింద అవకాశం వస్తే ఫస్ట్ ఎవరితో చేస్తారు ప్రాజెక్టు? అలా ఏం లేదండి. హ్మ్. ఎవ ఎవరొస్తే వాళ్ళతోనేనా? ఆ! గోలయితే నానితో చేయాలని. నానితో ఒక నానితో డెఫినెట్‌లీ. చేయాలని చెప్పి. యెస్. సో, అయితే ఈ సీరీస్‌కి ముందు, సీరీస్‌కి తర్వాత మీ లైఫ్‌లో వచ్చిన చేంజెస్ అంటే ఏం చెప్తారు? లైఫ్‌లో వచ్చిన చేంజెస్ అంటే గుర్తుపట్టే విధానం గాని, ఆ! మాట్లాడే విధానం గాని, బంధువుల్లో పెరిగిన గుర్తింపు ఆ! మీరన్నట్టు ఆ! ఇందాక బంధువుల్లో పెరిగిన ఆ! అయితే చెప్పుకోవాలండి. హ్మ్. ఈ ఫ్యామిలీ సీరీస్ అవ్వడం వల్ల అందరు ఫ్యామిలీలు మా హ్మ్. ఫ్యామిలీలలో చాలా పెద్ద ఫ్యామిలీయే మాది. హ్మ్. ఎక్కడ పడితే అక్కడ చుట్టాలుంటారు. హ్మ్. ఆళ్ళందరూ చూసి మా మమ్మీకి కాల్ చేస్తూ మా మమ్మీ ఇంకా ఫుల్ ఖుష్. మరి మీ డ్యాడీ ఎంతసేపు మమ్మీ గురించే మాట్లాడేవారు డ్యాడీ? డ్యాడీ ఎప్పుడు ఖుషేనండి. ఆ! డ్యాడీ డ్యాడీ దగ్గర నుంచి ఏ ప్రెషర్ ఉండదు. ఆహా! ఆ! బేసిక్‌గా డ్యాడీలే ప్రెషర్ పెడతారనమాట. మా దానిలో రివర్స్. మీ దాంట్లో రివర్స్. ఆ! సో, మరి మీ అన్న ఏమంటున్నాడు? మా అన్న తమ్ముడు గెలుచుకో అలా అలా అంటే ఏమన్నా జరిగినాయా? ఆహ్, వాడు చాలా హ్యాపీ అండి. వాడు నాకు సపోర్ట్ చేసాడు. వాడు ఫస్ట్ లోన్ పెట్టి ఎంఎస్‌కెళ్ళి ఆడు హ్మ్. కొంచెం సెటిల్ అయ్యాడు కాబట్టి నాకింత ఫ్రీడమ్ వచ్చింది. లేకపోతే నాకు కూడా చాలా బర్డెన్ ఉండేది. ఓకే. మీ అన్న జాబ్ బర్డెన్. ఎంఎస్ హ్మ్. ఎక్కడ యూఎస్‌ఆ? యెస్. హ్మ్. ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తున్నాడు. హ్మ్. సో, యూఎస్‌లో అన్న, ఇండియాలో తమ్ముడు హ్మ్. మొత్తానికి ఇద్దరు షైన్ అయ్యారు ఒకేసారి హ్మ్. యాక్చువల్‌గా. మా పేరెంట్స్ హ్యాపీ. మీ పేరెంట్స్ లాస్ట్‌కి హ్యాపీ. కొంచెం.
అయితే యాక్చువల్‌గా ఈ సిరీస్‌లో చాలా అంటే చూడడానికి నేచురల్‌గా ఉంది అంతా ఓకే. కానీ బట్ మెమరబుల్ ఎక్స్‌పీరియన్సెస్ అయితే ఖచ్చితంగా ఉండుంటాయి గదా! ఏదన్నా. ఖచ్చితంగా. మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఏం చెప్తారు ఈ సిరీస్ వరకు? సీరీస్ వరకైతే యాన్యుయల్ డేకి డాన్స్ పెర్ఫార్మన్స్ ఉంటది హ్మ్. సీరీస్‌లో. అవును. నేనెప్పుడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు డాన్స్ పెర్ఫార్మన్సే చేయలే. హ్మ్. స్కూల్‌లో గాని, కాలేజ్‌లో గాని హ్మ్. ఫస్ట్ టైమ్ డాన్స్ నేర్చుకొని హ్మ్. లిటరల్‌గా ఆ షూట్ అప్పుడే చేశా. హ్మ్. అది మళ్ళీ యాన్యుయల్ డే పెర్ఫార్మన్స్ లాగే అనిపించింది నాకు. హ్మ్. ఆళ్ళు మంచిగా ఎడిట్ చేశారు. మా ఎడిటర్ చాలా మంచి ఆయన గాబట్టి శ్రీధర్ అని. హ్మ్. బాగా ఎడిట్ చేసాడు గానీ దొరికిపోతాం. డాన్స్ ఏస్తే. హ్మ్. చాలా దారుణంగా ఉంటదండి. ఈ సిరీస్ చాలా మంది మామూలు జనరల్ ఆడియన్స్‌కి అందరికి కనెక్ట్ అయింది గదా! మరి మీ ఫ్రెండ్స్‌కి ఎంత వరకు రిలేట్ అయింది? ఎలా అనిపించింది ఆ రెస్పాన్స్ వస్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్? చా చాలా బా అనిపించిందండి. మేము హ్మ్. ప్రీమియర్ ఏసాము ఒక ప్రీమియర్ అవును. 4థ్ జాన్ 4థ్ ఏఎంబీలో. అప్పుడు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అండ్ ఆల్సో చాలా మంది హాల్ మొత్తం నిండింది. అప్పుడు రెస్పాన్స్ చూస్తే మ్యాడ్ మేమసలు ప్రతి సీన్‌కి గట్టి గట్టిగా నవ్వుతున్నారు, అరుస్తున్నారు. హ్మ్. అప్పుడు అనిపించింది థియేటర్‌లో వచ్చుంటే ఎంత బాగుండేది ఇది అని చెప్పి. హ్మ్. కానీ సీరీస్‌గా కూడా ఇంతమంది చూసారు. ఇంత రీచ్ అయింది. చాలా హ్యాపీ. మరి ఇంత నవ్వుతూ నవ్విస్తున్న అబ్బాయిలకి జనరల్‌గా ఏంటంటే ఫాలోయింగ్ కూడా గట్టిగా ఉంటది యాక్చువల్‌గా. హ్మ్. మీరు వద్దనుకున్నా కూడా యాక్చువల్‌గా ఇన్‌స్టా బాక్స్ నిండిపోయి ఉంటది ఈ పాటికి యాక్చువల్‌గా. సో, మరి వస్తుంటాయా ప్రపోజల్స్ అయి వస్తుంటాయా? ఏ అంతేం లేదండి. ఆహ్, సా అబ్బాయిలే "పబ్‌జీ ఆడదాం రా అన్న. ఏం చేస్తున్నావన్న?" ఇవే వస్తుంటాయి. అంతేగాని అమ్మాయిల నుంచి ఒకటి కూడా రాదు. వస్తాయండి. కానీ అవన్నీ హ్మ్. అంత ఇంట్రెస్ట్ లేదండి. అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే ఖాళీ లేదు ప్రస్తుతానికి. ఖాళీ లేదు. టైం వచ్చినప్పుడు చూసుకుందాం అంటారు. ఇందాకేమో రిక్వెస్ట్ చేశారు. హ్మ్. అమ్మాయిలు ఎవరైనా ఉంటే కనీసం ఇది చేయండి అని చెప్పి. జోక్ ఇప్పుడు అండి బాబు అది. అది జోకేసారయితే. సో, మొత్తానికి అదే ఇందాక అన్నాను కదా! మా వాళ్ళు ఏం చెప్పినా కూడా సీరియస్‌గా తీసుకుంటారు అయ్య బాబోయ్! అందుకని. ఇది తీసుకోకండి. హ్మ్. అయితే ఈ సినిమాలో డేవిడ్ పాల్ ఉంది కదా! మీ హ్మ్. పెయిర్ యాక్చువల్‌గా. హ్మ్. మరి బయట ఆవిడది ఎలా ఉండేది యాక్చువల్‌గా? తను నాకన్నా పెద్దదే యాక్చువల్లీ. ఓకే. ఆహ్, 3 ఇయర్స్ పెద్దదో, 2 ఇయర్స్ హ్మ్. పెద్దదనుకుంటా. హ్మ్. సో, మంచి అంటే మరి మీకేమో అసలు చిన్నప్పటి నుంచి అమ్మాయిలతో మాట్లాడడం రాదు. బిడింగ్ ఉండేది. అంటే సిరీస్‌లో కూడా అలాగే ఉంటదనుకో. ఆ! బట్ కాకపోతే తెలియకుండానే కళ్ళతో ఒక లవ్ ఎక్స్‌ప్రెసింగ్ అనేది ఉంటది కదా! మరి సో, ఎలా ఉండేది? మీ ఇద్దరి కంఫర్ట్ జోన్ ఎలా ఉండేది? బానే ఉండేదండి. హ్మ్. ఆహ్, వెరీ ఫ్రెండ్లీ యాక్టర్స్. యాహ్! హ్మ్. వెరీ టాలెంటెడ్. హ్మ్. మా డైరెక్టర్‌కి ఎగ్జాక్ట్‌లీ, హ్మ్. ఎగ్జాక్ట్‌లీ అలా ఉన్న కర్లీ హెయిర్ హ్మ్. ఆహ్, ఆ ఫీచర్స్‌తో ఉన్న అమ్మాయే కావాలని హ్మ్. పట్టుబట్టి తీసుకున్నారు. ఎందుకని ఆయనకేమన్నా ఆయన లవ్ ఆయన ఒరిజినల్ లవ్ స్టోరీ ఆయన అదేమన్నా ఆయన లవ్ స్టోరీ వేరే అండి. ఇదేనా? ఆయన ఎక్స్‌పీరియన్సెస్ నుంచి కాస్టింగ్ అంతా. ఓహో! ఆ! అంటే మొత్తం టోటల్‌గా ఆయన ఎక్స్‌పీరియన్సెసే. ఆయనదే మొత్తం. ఓకే. అంటే మేము మౌలిని చూస్తున్నాం గానీ, బట్ జరిగిందంతా ఆ! కూడా మీ డైరెక్టర్ గారి లవ్ స్టోరీ ఇది. అంతే అండి. అయితే తనకు ఒకసారి జరిగిన ఎక్స్‌పీరియన్స్‌లే అన్నీ. మొత్తం టోటల్‌గా. అయితే ఒకసారి ఆయన్ని తీసుకొచ్చి హ్మ్. కూర్చోబెట్టి చేస్తేనే గాని మొత్తం చెయ్యాలి. బయటకి రావు. అయితే మీరు ప్రమోషన్స్‌కి 90స్ ప్రమోషన్స్ మిగతా వాళ్ళందరూ ఎంత చేశారో మీరొక్కళ్ళే అంత చేశారు. కాదేది కవితకు అనర్హం ఇదివరకు ఇప్పుడు అన్నారు గదా! అలాగే మీరేది కాదేది ప్రమోషన్‌కి అనర్హం అని ప్రతి దాన్ని వాడేసుకున్నారు. దొరికిన దాన్ని దొరికినట్టు వాడేసుకున్నారు. ఆ దాంట్లో 'చిన్ను' సాంగ్ ఉంది గదా! అవును. పాపం అతనేదో మామూలుగా పాడుకొని పెట్టుకున్నాడు. ఏదో ఫాలోవర్స్ అందరూ సరదాగా 'మౌలి టాక్స్' చిన్నప్పుడు వీడియో అంటే మీరు దాన్ని అంత సీరియస్‌గా వచ్చి ఎక్కడో ఆ! కర్ణాటకలో వీడియో చేసి, ఆ! దాన్ని వీళ్ళు మౌలి, మౌలి, మౌలి అని పోస్ట్‌లేసి, ఆళ్ళు హ్మ్. కూడా ఫన్‌గానే పోస్ట్‌లేసారు. హ్మ్. నీలాగే ఉన్నాడు బ్రో, నువ్వే బ్రో, నువ్వే బ్రో అని. హ్మ్. నేను దాని మీద సీరియస్‌గా రియాక్ట్ అవుతా అని చెప్పి, హ్మ్. దాన్ని ప్రమోషన్‌గా వాడేసి కరెక్ట్ టైంకి దొరికింది. హ్మ్. అది మంచి వైరల్ అయిందది. మంచి వైరల్ అయింది. యాహ్! దాంతోటి 90స్ మళ్ళీ ఒక ఆ! 1,000,000 ఫాలోవర్స్‌కి మళ్ళీ రీచ్ అయింది గదా! 10,000,000 10,000,000 ఫాలోవర్స్‌కి రీచ్ అయింది యాహ్! గదా! మరొకసారి మా కోసం ఆ పాట పాడతారా? నాకు రాదండి. నేను యాక్టింగ్ యాక్టింగే చేశా. జేసారా? సో, మరి చూసిన వాళ్ళు ఓకే. ఆల్రెడీ హ్మ్. ఆళ్ళు చూస్తూనే ఉంటారు లూప్ మోడ్‌లో మనం ఏం చెప్పలేము. చూడని వాళ్ళకి ఏం చెప్తారు చెప్పాలనుకుంటున్నారు? చూడని వాళ్ళకి ఇలాంటి సీరీస్ మళ్ళీ రావాలంటే చాలా టైం పడతది. ఒక మంచి ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసే సీరీస్. అది కూడా ఇంత బాగా ప్రతి సీన్ రిలేట్ అయ్యేలాగా, ప్రతి మనిషికి కనెక్ట్ అయ్యే విధంగా ఉండే సీరీస్ రావడానికి చాలా టైం పడతది. ఇప్పుడొచ్చింది. మీరు వెంటనే చూసేయండి. సో, 'మౌలి టాక్స్‌లో' వీడియోస్ మీరు జూసుంటారు ఇప్పటి వరకు. మనోడు ఎన్ని మిలియన్స్ పోతూ ఉంటాయి. రీల్స్ చేసినా, షార్ట్స్ చేసినా. సో, అలాంటి 'మౌలి' ఇప్పుడేంటంటే కొత్తగా యాక్టింగ్ గూడా చేశాడు. యాక్టింగ్ కూడా నేనన్నది అంటే మీరు ఫస్ట్ సీరీస్ చేసారా అది దానికన్నా కూడా దీంట్లో అసలు యాక్టింగ్ అయితే మాత్రం టూ గుడ్ అండ్ టూ నేచురల్ అనమాట యాక్చువల్‌గా. మిగతా థాంక్ యూ వాళ్ళందరూ అండి. కూడా నేచురల్‌గా చేసి ఒకళ్ళు ఆర్టిఫిషియల్‌గా చేసినా కూడా అది అవును. సింక్ కాదు యాక్చువల్‌గా. అవును. సో, మిగతా వాళ్ళందరితో పాటు మీరు కూడా చాలా నేచురల్‌గా చేశారు. చాలా చేశారు యాక్టింగ్. హ్మ్. సో, ఇప్పుడు మీరన్నట్టు మీ 'మౌలి టాక్స్' ఎంత సక్సెస్ అయిందో, ఈ సీరీస్ ఎంత సక్సెస్ అయిందో, నెక్స్ట్ మీ కెరియర్‌లో కూడా అంతే సక్సెస్‌ఫుల్‌గా కొనసాగాలని మీరు ఏదైతే అనుకుంటున్నారో రైటర్, డైరెక్టర్ అనేది.
సో త్వరలో ఏ ఫిలిం బై మౌలి అని చూడాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం బట్ పడుతుంది టైం ఏం చెప్పలేము, దేనికైనా టైం రావాలి. అండ్ ఎంతకి మీ పూర్తి పేరు తెలియదు, ఇందా నుంచి మౌలి మౌలి అనే మాట్లాడతాం మనం. నా పూర్తి పేరు మౌలి తనుజ్ ప్రశాంత్. అదిగో మౌలి తనూజ్ ప్రశాంత్ అంట. మన ఇంటర్వ్యూ ద్వారా కొత్త విషయం అయితే తెలిసింది. సో మౌలిని ఛానల్ ఆల్రెడీ ఫాలో అయ్యేవాళ్ళు, సబ్స్క్రైబర్స్ వాళ్ళందరూ కూడా విపరీతంగా ఉన్నారు కాబట్టి సో మీ ఆదరణ అనేది అది కొనసాగుతూనే ఉంది. మీరన్నట్టు మీ ఫైనల్ గోల్ ఏదైతే ఉందో సినిమా అనేది, అది కూడా త్వరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ మౌలి. థ్యాంక్ యూ సో మచ్. యాహ్!